మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటిని నిర్మిస్తాం. ఆ అమౌంట్లో కేవలం 8-10% మాత్రమే ఈ మెటీరియల్ యూజ్ చేస్తాం. బట్ ఈ మెటీరియల్ మాత్రం ఆ బిల్డింగ్ మొత్తానికి 100% స్ట్రెంత్ ఇస్తుంది. అదే సిమెంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందే ఎక్స్పైరీ డేట్. మెడిసిన్స్ మీద ఎక్స్పైరీ డేట్ ఇచ్చినట్టు సిమెంట్ కట్టల మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఎవరు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఇస్తారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 months లోపు దాన్ని యూజ్ చేయాలి. అప్పుడే అది 100% స్ట్రెంత్ అనేది ఉంటుంది. సిమెంట్ బాగుందా ఎక్స్పైర్ అయిపోయిందో ఈ చిన్న చిన్న టెస్టుల ద్వారా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ప్యాకింగ్ 26th, 21st week, 5th month 2026. ఇది 3 days బ్యాక్ ప్యాకింగ్ అయింది. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఫీల్డ్ టెస్ట్. మనం సిమెంట్ని ఇలా పట్టుకుంటే ఎంతో స్మూత్గా గరుగు లేకుండా ఉంటుంది. అదే ఎక్స్పైర్ అయిపోయిన సిమెంట్ అయితే ఈ విధంగా కొంచెం గరుగ్గా ఉంటుంది. థర్డ్ టెస్ట్ వచ్చేసి లమ్ టెస్ట్. ఈ లమ్ టెస్ట్లో సేమ్ అదే విధంగా మనం ఇలా పట్టుకుంటే మనకి ఎటువంటి గడ్డలు కానీ అలాంటివి టచ్ అవ్వవు. అదే ఎక్స్పైర్ అయిపోయిన సిమెంట్లో అయితే ఈ విధంగా లమ్స్ అనేది ఏర్పడుతుంది. ఫోర్త్ టెస్ట్ వచ్చేసి వాటర్ టెస్ట్. మంచి సిమెంట్ని ఎక్స్పైర్ అయిపోయిన సిమెంట్ని ఇలా తీసుకొని ఎక్స్పైర్ అవ్వని సిమెంట్ అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన సిమెంట్ అయితే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అవ్వదు, కొంచెం వరకే స్ప్రెడ్ అయ్యి. చిన్న టెస్టులు చేయడం వల్ల సిమెంట్ బాగుందో లేదో ఎక్స్పైర్ అయిపోయిందో లేదో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ 3 months కూడా ఆ సిమెంట్ అనేది క్లోజ్డ్ ఏరియాలోనే ఉండాలి, ఇలా ఓపెన్ ఏరియాలో ఉండకూడదు. అంతేగాని ఇది మేము రేపు స్లాబ్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ ఏరియాలో పెట్టాము. ఈ ఎక్స్పైర్ ఎందుకు అవుతుందంటే ఈ 3 months లో కూడా గాలిలో ఉన్న తేమని ఇది పీల్చి అది లంప్స్గా తయారైంది, అంటే గెడ్ల కట్టిద్ది. అందుకని ఈ సిమెంట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఈ 3 months దాటితే 20-30% అనేది దాని స్ట్రెంత్ అనేది పోయింది సిమెంట్. అదే 6 months దాటితే 50% అబోవ్ దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ 3 months దాటిన సిమెంట్ని వాడకపోవచ్చు అంటే వాడచ్చు, బట్ నాన్ స్ట్రక్చరల్ ప్లేసెస్లో వాడాలి. అవి ఎక్కడంటే పిల్లర్స్, స్లాబ్ ఇలాంటి వాటిలో కాకుండా బెడ్ కాంక్రీట్ వేసే వాటిలో వాడుకోవచ్చు. ఆ 6 months దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడమాకండి. స్లాబ్లో ఒకవేళ పొరపాటున వాడితే తొందరగా లీకేజెస్ వస్తే అలాగే క్రాక్స్ కూడా తొందరగా ఏర్పడతాయి. ఆర్జే కన్స్ట్రక్షన్లో మాత్రం 15 days నుంచి 1 month లోపే సిమెంట్ అనేది వాడటం జరుగుతుంది. ఎందుకంటే మనకే ఓన్గా గోడౌన్ షాప్ ఉంది, దాంట్లో 15 days నుంచి 1 month లోపు రీసేల్ చేయడం కానీ సైట్లో వాడటం కానీ జరుగుతుంది.